లోకంలో ఉన్న మనుషులందరూ కూడాను తమ రోగాలను పోగొట్టుకోవడానికి మరి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అక్కడికి వెళ్తే నా రోగం తగ్గిపోతుంది, లేదంటే ఇంకా అనేక ఏంటంటే స్వస్థతలు జరుగుతుంటాయి కదా, అక్కడికి వెళ్తే నాకు మరి రోగం పోతుంది అని చెప్పేసి ఈనాడు సమాజంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా తనకున్నటువంటి రోగాన్ని పోగొట్టుకోవడానికే చూస్తున్నాడు తప్ప, మరి రోగం తగ్గిపోతే ఒకసారి వస్తుంది, తగ్గిపోతే మరలా వస్తుంది. ఒక జ్వరం వచ్చింది అనుకుంది, మరి జ్వరం ఒకసారి వచ్చి ఆగిపోతుందా అంటే మరలా వస్తూనే ఉంటుంది జ్వరం, దగ్గు, జలుబు ఇలా. మరి మనిషికి పోవాల్సింది పాపమా రోగమా అంటే మరి మనిషికి పాపం ఎప్పుడు వచ్చిందండి? మరి దేవుడు నరులను ఎలా పుట్టించాడో బైబిల్లో మనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూసుకున్నట్లయితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు ఎలా పుట్టించాడంటే మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. మరి మనిషి ఏం చేశాడు? లోకంలోకి వచ్చి వివిధ తంత్రాలు కల్పించుకొని మరి వాడి ఆలోచన వలన, మరి వాడి చూపుల వలన మరి పాపంలో పడిపోతున్నాడు. దేవుడైతే నరులను యథార్థవంతులుగానే పుట్టించిన మనిషి ఏం చేశాడు? వివిధ తంత్రాలు కల్పించుకొని మరి పాపంలో పడిపోతున్నాడు. మరి ఇలా పాపంలో పడిపోతున్నటువంటి మనిషికి మరి ఒక రోగం వస్తే మరి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ ఆటంకం లేదండి. మరి పాపం ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళగలరంటారా? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మరి ఎన్నో స్వస్థతలు చేశారు ఆయన. మరి చేసినటువంటి స్వస్థతలు ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే ఆయన మొదటిగా ఏమి పోవాలని చెప్పారండి యేసుక్రీస్తు వారు బైబిల్ నందు చూసుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. మరి ఈ యొక్క అధ్యాయంలో మరి పక్షవాయువు గల ఒక మనిషిని మరి యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేస్తున్నారు అనగానే మరి జనాలు తండోపతండాలుగా వచ్చేవారండి. అంటే ఒక పక్షవాయువు గల వ్యక్తిని యేసుక్రీస్తు వారికి తీసుకురావడానికి అక్కడ వారికి ప్లేస్ లేదండి. కాబట్టి ఇంటి పైకప్పు నుంచి కూడా ఆ వ్యక్తిని లోపలికి దింపుతారు. అంటే లోపలికి దింపడం అంటే వాళ్ళ విశ్వాసాన్ని చూస్తారు అక్కడ యేసుక్రీస్తు వారు. అంటే తీసుకొచ్చిన వ్యక్తిని నీ పాపం పోయింది, నీ రోగం పోయింది అని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పలేదండి. అక్కడ ఏం చెప్పారో ఒకసారి చూసినట్లయితే వారి విశ్వాసం చూచి కుమారుడా నీ పాపాలు క్షమింపబడి ఉన్నది. అదేంటండి? వారు పక్షవాయువుగా తీసుకొచ్చినటువంటి వ్యక్తిని చూసి నీ రోగం పోవాలని యేసుక్రీస్తు వారు చెప్పాలి, కానీ పాపం పోవడం ఏంటండి అంటే అక్కడ ఉన్న వారందరూ కూడా పాపాలు క్షమించడానికి మీరెవరు అని చెప్పేసి అందరూ అడుగుతారండి. అంటే యేసుక్రీస్తు వారు దేనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు? పాపాలు క్షమింపబడి ఉన్నవి అని చెప్తారు. మరి అలాగే చూసుకున్నట్లయితే మన పాపాలను క్షమించడానికి ఒకే ఒక్కరికి అధికారం ఉందండి. అదే మరి మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూసుకున్నట్లయితే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని అంటారు. అంటే రోగాలను తీయడానికి కాదు. మరి యేసు రోగాలు పోగొట్టేవానిగా ఉన్నారు అంటే ఆయన అవి చేశారు అంటే ఆయన మహిమ నిమిత్తమే కొన్ని చేశారు. కానీ యేసుక్రీస్తు వారు ముందుగా ఏమి పోవాలని చెప్తున్నారు? మనిషికి పాపము పోవాలి. మరి మనిషికి రోగం ఉంటే మరి దేవుడి దగ్గరికి రావడానికి ఏ ఆటంకం లేదు. ఎందుకంటే ఈ లోకంలో రోగాలు పోగొట్టడానికి డాక్టర్స్ ఉన్నారు, దేవుడు మరి ప్రకృతిలో పెట్టినటువంటి ఎన్నో ఔషధాలు ఉన్నాయండి. మరి కానీ పాపాలు పోగొట్టడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. యేసుక్రీస్తు వారు మాత్రమే పాపాలను క్షమించడానికి అధికారం గల దేవుడు. అందుకని ఆయన మొదటి ప్రాధాన్యత కూడా పాపాన్ని తీయడానికే ఇచ్చాడండి. మరి రోగం గల వ్యక్తి వచ్చినా కానీ నీ పాపాలు క్షమించబడ్డాయని ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే మరి యేసుక్రీస్తు వారు పాపాలు పోగొట్టడానికి ఒక అధికారం గల ఒక దేవుడిగా ఉన్నారు. అలాగే మరి మనం కూడాను మరి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టాలి అంటే మరి ఎలా పోగొట్టాలి? మరి మన మాటలు మన సొంత మాటలు చెప్తే పోతాయా అంటే పోవండి. మరి దేవుని వాక్యమే వారిలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టేదిగా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి మరి అనేక గ్రామాలలో మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో కూడాను ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి అని చెప్తున్నారండి.
అంటే యేసుక్రీస్తు వారు అనేక గ్రామాలు తిరిగి మరి శిష్యులను వెంట పెట్టుకొని మరి ఇందు నిమిత్తమే కదా సువార్త ప్రకటించడానికి వచ్చాను అని చెప్పి అనేక మంది మనుషుల్లో ఉన్నటువంటి పాపాన్ని తీసేవారుగా ఉన్నారండి. అలాగే మరి మనల్ని కూడా ఏం చెప్తున్నారు, మనల్ని కూడా ఏం చేయమని చెప్తున్నారు? మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో కూడా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే సువార్త చెప్పి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆయన ఉన్నారు ఇప్పుడు మనం ఒక సభలు నిర్వహిస్తూ ఉంటారండి. అక్కడికి వెళ్ళి మరి స్వస్థత సభలని, రోగాలు తగ్గించుకోవడానికి వచ్చే సభలు కూడా అనేకం ఉన్నాయి. ఇప్పుడు మన సమాజంలో చూసినట్లయితే ఎక్కువగా అవే కనపడుతూ ఉంటాయి. కానీ మనం నేర్చుకున్నటువంటి వాక్యం ఏం చెప్తుంది? మనిషికి పోవాల్సింది రోగం కాదు, ముందు వారిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయాలి. మనం ఒక వ్యక్తి దుర్మార్గుడిగా మరి ఎలాగ ఒక చిన్న పిల్లల్ని అలాగా చంపేస్తున్నారు, మరి తోటివారిని కూడా హత్య చేసేస్తున్నారంటే ముందుగా వారిలో ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి ఆ మనసును పోగొట్టాలంటే మనం ఏం చేయాలి? వారికి ఆత్మవైద్యం చేయాలండి. వారిలో ఉన్నటువంటి పాపాన్ని మనం తీసివేయాలి. అప్పుడే ఎదుటి వ్యక్తిని ప్రేమించగలడు. కాబట్టి వారిలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే అతను ఏదైనా చేయగలడండి? ఏది చేయగలడు. అవే దేవుని మాటలు మనం ప్రకటించి అనేక మందిలో ఉన్నటువంటి రోగాలను కాదండి మనం తీయాల్సింది, పాపాలను తీసేవారిగా మనందరం కూడా ఆత్మవైద్యులుగా మారాలని, మరి సువార్తను అనేక మందికి చెప్పేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాట